అందరికీ నమస్తే. తెలంగాణ రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. ప్రధానంగా కేసీఆర్ మొన్న వరంగల్లో సభ పెట్టి దాదాపుగా 5 లక్షల మంది దాకా ఆ సభకి హాజరైనది కొంత వినపడుతున్నటువంటి చర్చ. బయట ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్ల మీద అక్కడక్కడ దాదాపుగా 1 లక్ష నుంచి 1.5 లక్షల మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంత ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. 5 నుంచి 6 లక్షల మంది సభకి హాజరు కావడం ఏంది అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంటే, కేసీఆర్ ఎక్కువగా గవర్నమెంట్ ని టార్గెట్ చేసి రైతులకు సంబంధించినటువంటి ఆ విషయాలపైనే, రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయాలపైన బాగా మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? కేసీఆర్ కేవలం 10,000 ఇస్తున్నా, మేము 15,000 ఇస్తాం అని ఇచ్చిండ్రా అని మాట్లాడితే, ఇవ్వలేదని చెప్పి అందరు చేతులు ఎత్తింది అక్కడ రైతులంతా కూడా. మరి 12,000 ఇస్తామని చెప్పారు, అది కూడా ఏ శాతగాలే. కేసీఆర్ పక్కకు తప్పుకుంటే రైతులు ఇంతగానం ఆగమైతారా అని చెప్పి ఎక్కువ శాతం కూడా రైతుల గురించే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకున్నారు పెద్ద సభకేం కాదు, సో దానికి పోతే మొత్తంగా 1 లక్ష మంది పోతారు కావచ్చు, సో కేసీఆర్ అంటే అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదని చెప్పి అనుకున్నారు. కానీ 5 లక్షల మంది హాజరైతే కేవలం ప్రతి జిల్లా నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా రైతులే 1 లక్ష మంది, దాదాపుగా రైతులు 1 లక్ష మంది హాజరయ్యారట. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటాయి కదా, రైతులే 1 లక్ష మంది దాకా హాజరైనరు. అంటే ఎక్కువ శాతం రైతులే హాజరవడంతో పాటు రెస్పాన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కేసీఆర్ కి, చేతులు లేపన్నప్పుడు లేపేటటువంటి ప్రయత్నం, రైతు బీమా గురించి, రైతు బంధు, అదే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా మీదనే ఎక్కువగా కూడా దృష్టి పెట్టి మాట్లాడినట్టు మాత్రానికి ప్రధానంగా మనమంతా కూడా చూసినాం. కేసీఆర్ మాట్లాడింది విన్నాం. సో ఇక అధికార పార్టీ నాయకులంతా కూడా కేసీఆర్ క్లియర్ గా రైతు బంధు, రైతు భరోసా గురించి టార్గెట్ చేసి మాట్లాడిండు. దాదాపుగా 1 లక్ష మంది రైతులు సభకి హాజరయ్యారు అని అంటే మాత్రానికి రైతు భరోసా మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. పైసలు పడలేదంటే. సో ఇక మార్పులు చేర్పులు అయితే చేసి ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇంకా రాలేదు, ఎందుకంటే 5 ఎకరాల లోపు ఇచ్చేసినాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి చాలా మందికి రాలేదు. ఆ రైతులందరికీ కూడా ఇప్పుడు ఎవరెవరికైతే రాలేదో, సో కొంత సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొంత నడుస్తున్నటువంటి చర్చ ఏంది అంటే, ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ 2 రోజులలో ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అని మాత్రానికి ఖచ్చితంగా వినపడుతుంది. ఎందుకంటే కేసీఆర్ టార్గెట్ చేసిండు, రైతులకి టార్గెట్ చేసి రైతులకి కొంత క్లియర్ గా రైతుల గురించే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. ఖచ్చితంగా అందుకే ఇప్పుడు మార్పులు చేర్పులు ఎవరెవరైతే అయిపోయింది, రైతు భరోసా అయిపోయింది 5 ఎకరాల లోపు అని చెప్పి ప్రభుత్వం సైలెంట్ గా ఉందో, అట్లా కాదు ఇంకా ఎవరెవరికైతే రాలేదో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది రైతు భరోసా మీద అని ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే అవకాశం ఉందట ఈ 2-3 రోజులలో. ఎవరెవరికైతే రాలేదు, ఎందుకంటే రైతులంతా కూడా పోయిండ్రు అక్కడ క్లస్టర్ల దగ్గర కానీ, ఏఓల దగ్గర కానీ మాకు రాలేదు అని చెప్పి దరఖాస్తులు పెట్టుకున్నారు. దరఖాస్తులు పెట్టుకొని మాకు రాలేదు అని చెప్తే కొంత వాళ్ళు రాసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు. సో వాళ్ళందరికీ కూడా మరి పైసలు వేసేటటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయబోతా ఉంది. 5 ఎకరాలు క్లియర్ గా ఎవరెవరికైతే రాలేదు, ప్రధానంగా 3 నుంచి 4 ఎకరాలు, 4 నుంచి 5 ఎకరాలు ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ మాత్రానికి ప్రభుత్వం ఇచ్చేదానికి మాత్రానికి కొద్దిగా సమాయత్తం అయితే అవుతా ఉంది. సో ఇక కేసీఆర్ అయితే సభ పెట్టి రైతుల్ని పెద్ద ఎత్తున పోగు చేసి రైతు బీమా గురించి, రైతు భరోసా గురించే మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్ని లక్షల మందిని మీటింగ్ వేసి పోగు చేసిండు, అంతమంది రైతులు పోయిరంటే మాత్రానికి ఎక్కడ మిస్టేక్ ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి సో ఇంకా అవసరమైతే వచ్చేటటువంటి పంటకి మనం ఇస్తామని చెప్పినటువంటి 15,000 అయినా సరే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అసలు ఎన్ని ఎకరాల లోపు కట్ ఆఫ్ ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి, ప్రధానంగా రైతులకి క్లారిటీ ఇవ్వాలి. ఎన్ని ఎకరాల లోపు మనం ఇవ్వబోతా ఉన్నాం, తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాం రైతు భరోసాకి సంబంధించి. 5 ఎకరాల లోపు ఇంకెవరెవరికైతే రాలేదో అనేక మంది రైతులు నిజంగా మన వీడియోలకు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక ప్రశ్నించే గొంతుకులు మాట్లాడుతూ ఉన్నాయి రైతు భరోసా మీద. వాళ్ళందరికీ కూడా రైతులు ఫోన్లు చేస్తా ఉన్నారు, మెసేజ్లు పెడతా ఉన్నారు. 5 ఎకరాల లోపున్నా రాలేదు, 5 ఎకరాల లోపున్నా రాలేదు అంటే ఎకరం 2, 3, 4, 5 సో ఇట్లా లోపున్నా కూడా రావట్లేదు అని చెప్పి రైతుల ఎక్కువ శాతం మరి ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకి
వరంగల్లో రైతును బేస్ చేసుకొని రైతు బంధును బేస్ చేసుకొని మాట్లాడింది కాబట్టి సో అధికార పక్షం మాత్రానికి ఖచ్చితంగా మళ్ళీ ఈ రెండు మూడు రోజులలో రైతులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతా ఉందని చెప్పి ప్రధానంగా ఎక్కువగా సోషల్ మీడియాలో ఆ చర్చ అయితే నడుస్తా ఉన్నది. మరి కేసీఆర్ దెబ్బకి మాత్రానికి ఆ ప్రభుత్వం కొద్దిగా ప్రధానంగా రైతు భరోసా విషయంలో మాత్రానికి కొద్దిగా తగ్గి ఎక్కడెక్కడైతే ఆ పొరపాట్లు ఉన్నాయో ఎక్కడెక్కడైతే రైతులకు రాలేదో వాళ్ళకి ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు మాత్రానికి ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆ చర్చ.